కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం తెలియని వాళ్ళు ఉండరండి. అసలు ఒకప్పుడు అది వస్తూ ఉంది అంటే ఆ టైంకి అందరూ టీవీల ముందర కూర్చునేవాళ్ళు. అయితే మరి ఆ ప్రోగ్రాం అంత హిట్ అవ్వడానికి కారణము మెయిన్ మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేయబట్టి. ఎందుకంటే ఆయన నిర్వహించిన విధానము చాలా గొప్పగా ఉంటుంది. ప్రశ్న అడగడం కానీ, వాళ్ళకు వచ్చిన వాళ్ళని హాట్ సీట్లో కూర్చోబెట్టిన విధానం కానీ, వాళ్ళతో సంభాషించే విధానం కానీ ఎంతో మర్యాదగా. అసలు అమితాబ్ బచ్చన్ అనే అతను దేశంలోనే అంటే ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఒక గొప్ప నటుడు. కానీ చిన్న చిన్న యాక్టర్లే ఇప్పుడు ఏదో ఒక సినిమాలో హిట్ అయితేనే ఎంతో పొగరుగా ఉండేవాళ్ళు, ఎన్నో వివాదాలలో ఇరుక్కుంటున్నారు. కానీ అటువంటిది ఈమె ఇంత వయసు వచ్చినా కూడా తన పని ఏదో తను చేసుకుంటూ ఏ వివాదాల్లో ఇరుక్కోకుండా దేంట్లో కూడా చక్కగా దాని గౌరవాన్ని నిలబెట్టుకుంటూ అందరితోని చక్కగా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా అట్లా ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి. వయసుకు తగినట్టు వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా అహంకారాలు అనేవి ఉంటాయి. కానీ అటువంటిది ఏమీ లేకుండా ఎక్కడైనా కూడా ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి అనే దాంట్లో ఆయన ఎంత చిన్నవాడు కావచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, అంధులు, హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా అందరినీ ఒకే రకంగా మర్యాదగా వాళ్ళతో ప్రవర్తించిన విధానం చూస్తే మనకు చాలా ఆనందం కలుగుతుంది. అందుకే అది చాలా హిట్ అయింది ప్రోగ్రాము, అందరూ కూడా చూస్తారు. తర్వాత మనకు నాలెడ్జ్ అని కూడా వస్తుంది అని కూడా చూసేవాళ్ళు ఉన్నాం కదా. మరి అటువంటి గొప్ప ప్రోగ్రాం అండి అది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారండి ఈ ప్రోగ్రాం గురించి అంటే, ఇదే వైరల్ అవుతుంది కదా. మనము ఈ ప్రోగ్రాము ఎందుకు వైరల్ అయింది అంటే, ఒక బుడతాడు, ఒక 5th క్లాస్ అబ్బాయి దీంట్లో వచ్చి ఆయన బిహేవియర్ ఎలా ఉంది అనేదాన్ని వైరల్ చేస్తున్నారు. వైరల్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఆయన అబ్నార్మల్ బిహేవియర్ అంటే కేర్లెస్నెస్, వాళ్ళు పొగరు. ఇక్కడ అబ్బాయి వాళ్ళు పొగరును చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా అటువంటి అబ్బాయిని కూడా ఎలా నిలదొక్కుని ఎంత బ్యాలెన్స్డ్గా అమితాబ్ బచ్చన్ ఆయనని రిసీవ్ చేసుకున్నాడు. ఏ మాత్రం కూడా తేడా లేకుండా వాడు ఎటువంటి బిహేవియర్ చూపించినా కూడా అసహనం అనేది చూపించకుండా, అది గొప్పతనము, అమితాబ్ బచ్చన్ గొప్పతనం. అందుకే ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయన తోని ఎవరు కూడా సాటి రారు. ఎంతోమంది హీరోలు వచ్చిండ్రు కానీ ఎవరు కూడా ఇంత లాంగ్ స్టాండింగ్ ఉన్నవాళ్ళు లేరు. అయితే అటువంటి అమితాబ్ బచ్చన్ని అగౌరవపరిచే విధంగా కేర్లెస్గా ఆ అబ్బాయి బిహేవియర్ చూస్తూ ఉంటే ఇంత పొగరా ఆయనకి అంటారు. అంటే అసలు వాడు అమితాబ్ బచ్చన్ లాంటి వాడి దగ్గర కూర్చొని అర్హత సంపాదించుకోవడం ఎంతో అదృష్టం. ఆ సీట్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడడం అనేది. అటువంటిది దాన్ని గొప్పగా భావించకుండా, దాన్ని గౌరవించకుండా సీటుకు ఒళ్ళు పొగరుగా మాట్లాడడం. ఆన్సర్ చెప్పాలా అంటే పెట్టేసేయ్, అన్ని లాకులు పెట్టేసుకో అని ఎంత అంటే ఒక కేర్లెస్నెస్, గౌరవ భావము, మళ్ళీ అంత దురుసు ప్రవర్తన చూపించాడు ఆ పిల్లగాడు. మరి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. నిజంగానే అండి ఇటువంటి తల్లిదండ్రులను ఏమనాలి? పిల్లలు వాళ్ళు పొగరుగా మాట్లాడే వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు చూసి మురిసిపోతూ ఉంటారు కొంతమంది. అబ్బో మావాడు అస్సలు వినాడు, ఎవ్వడికి వినాడు, తిక్కోడు, నాకు కూడా వినాడు అని చెప్తాడు ఒక తండ్రి. సిగ్గుండాలండి తండ్రి చెప్తే కొడుకు వినాడు అని చెప్పుకోవడానికి. వాడిని కంట్రోల్లో పెట్టలేకపోతున్నావు అన్నందుకు నువ్వు సిగ్గుపడాలి. మరి ఆ అబ్బాయి అంత గొప్ప దాంట్లో సెలెక్ట్ అయినప్పుడు దాన్ని ఎలా
ఉపయోగించుకోవాలి, దాంట్లో ఎట్లా సాధించుకోవాలనేది తల్లిదండ్రులు ముందు చెప్పి ఉండాలి కదా. మరి చెప్పలేదంటారా? వాడిని అట్లా ఎట్లా తయారు చేసిండు అంటే కొంతమంది తల్లిదండ్రులు అట్లా వాళ్ళు పొగరుగా వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి సంతోషం ఇస్తుంది. ఎవరిని కేర్ చేయకుండా, ఎవరిని చేయకుండా, మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతూ ఉన్న వాళ్ళని చూసి సంతోషపడే తల్లిదండ్రులు ఉన్నారని చెప్పడానికి ఏం సందేహం లేదండి. కొంతమంది అట్లాగే ఉంటారు. వాళ్ళ పిల్లలు చాలా గొప్పవాళ్ళు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేకత ఉండాలి, వాళ్ళకు ఇది ఉండాలి అని ఆలోచిస్తారు. అందరితో సమానంగా ఉండకుండా భావిస్తారు. అది చాలా తప్పు కదండి సమాజంలో. అటువంటి దాన్ని పెంచి పోషించడం అనేది మనము ఇది వైరల్ చేసి ఏం చాటిస్తున్నాం అంటే పిల్లలకు ఆదర్శమా ఆ అబ్బాయి ఏమన్నా ఇట్లా ఉండడము అనేది. అంత గొప్ప అమితాబ్ బచ్చన్ దగ్గర పోయిన మాట్లాడిన విధానం కూడా ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడవచ్చు, మనము ఉండాలి, ఇట్లు ఉంటేనే హీరోయిజం అన్నట్టుగా దాన్ని వైరల్ చేస్తున్నారు. కానీ దాన్ని విమర్శించి దాన్ని అది తప్పు అని పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు పిల్లలు ఆల్రెడీ వాళ్ళు ఇండివిజువాలిటీని కోరుకుంటున్నారు, ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి దాంట్లో ఇట్లాంటి ఇప్పుడు వాడు బయట వాళ్ళను అంత కేర్లెస్గా చూస్తున్నాడు అంటే ఈరోజు రేపు తల్లిదండ్రులను కేర్ఫుల్గా చూసుకుంటాడా, గౌరవిస్తాడా? ఎవరిని కూడా సమాజంలో విలువ ఇయ్యడు. దేనికి విలువ ఇయ్యడు? డబ్బుకు, కాలానికి, మనిషికి దేనికి విలువ ఇవ్వకుండా తయారవుతాడు కదా. మరి అటువంటి వాడు దేశానికి ఎంత చెడు చేస్తాడు, ముప్పు తీసుకొస్తాడు. ఎంత ప్రమాదకరం ఇటువంటి పిల్లలు పెరగడం. మరి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. కేవలం దాన్ని చూస్తున్నాము, వాడి వాళ్ళు పొగరు, వాడు అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, పిల్లలు కేర్లెస్గా ఉంటే చూసి తల్లిదండ్రులు మురిసిపోవడం అనేది చాలా తప్పండి. వాళ్ళను కంట్రోల్లో పెట్టాలి. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, నీకు ఏం వచ్చని. ఇంత చేసేవాడు ఒక పైసా గెలవలేదు, దాంట్లో వాడికి తెలివి లేదు, వాడికి ఏదో లక్కతోని దాంట్లో వచ్చేసిండు. వచ్చిన దానికి నువ్వు ఎంతో సంతోషించాలి, అక్కడ ఉన్న వాళ్ళకి గౌరవించాలని తల్లిదండ్రి చెప్పాలి కదా. కానీ తల్లిదండ్రి ఆ విధంగా ఆయనను ప్రోత్సహించలేదు. ఆయనని అట్లా పొగరుగా ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేయడం అనేది తప్పు. వాళ్ళు ఎంత రిచ్ అన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అయినా కూడా సమాజంలో ఏవైనా నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు, నేర్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు వినయాన్ని కలిగి ఉన్నప్పుడే విజ్ఞానం అనేది కలుగుతుంది. అది మాత్రం తప్పదండి. వినయ విధేయతలు అనేవి చాలా అవసరము. ఇవాళ రేపు దాన్ని చూసి అందరూ వైరల్గా చేయడం వల్ల ఎక్కువ మంది జనాలు ఎలా తీసుకుంటున్నారంటే అట్లా పొగరుగా ఉండడమే గ్రేట్ అన్నట్టు. ఇప్పుడు సినిమా హీరోలు ఉంటారు కదా, వాళ్ళు పొగరుగా మాట్లాడే డైలాగులు ఉంటాయి. వీళ్ళందరూ కూడా అట్లాంటి డైలాగులు కొట్టాలనుకొని వాళ్ళు కొడుతూ ఉంటారు ఇళ్ళల్లో. అంటే ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు తీసుకోరు, కానీ ఇట్లాంటివి అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి సమాజానికి ఇటువంటివి మంచివి కాదు. దాన్ని అట్లా చేయడం తప్పు అని మనము తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అమితాబ్ బచ్చన్కి ఆయన ఒక మహావృక్షము, ఆయనకేం నష్టం లేదు. ఇట్లాంటి వాళ్ళని ఎంతోమంది చూస్తుంటాడు. కానీ రేపు భవిష్యత్తులో వీడు ఒక పౌరుడిగా ఎదిగిన తర్వాత దేశానికి ఎటువంటి ముప్పు వాటిల్తుంది. వీడి వల్ల 10 మంది ఫ్రెండ్స్ని వేసుకొని రౌడీలాగా తయారవుతాడు. అప్పుడు ఎంత ఇబ్బందులు పాలవుతారు. తల్లిదండ్రి ఆలోచించుకోవాలి. కేవలము పెంచడము, వాళ్ళను సంస్కారం లేని పెంపకం అనేది చాలా ప్రమాదకరము. కాబట్టి ఇతరులను గౌరవించడము అనేది నేర్పించాలి పిల్లలకు. వాళ్ళు పొగరుగా ఉండకూడదు. పిల్లలు ఎందుకు పొగరుగా ఉండాలండి? వాళ్ళకి ఏముంటుందని అంత పొగరుగా మాట్లాడము, దాన్ని ఎంకరేజ్ చేయడం. కాబట్టి మీరేమంటారు? మరి ఇట్లాంటి పిల్లలను మనము మాదిలోనే మనము వాళ్ళని మార్చకపోతే, మొక్కై వంగ అనేది మానై వంగదు అని చిన్నప్పటి నుంచే మనము వాటిని తుంచి వేస్తూ ఉండాలి.
లేకపోతే ఇగో ఇలా ప్రమాదకరమైన మనుషులు ఇప్పుడు ఎంతోమంది చూస్తున్నాం మనం. దేశానికి శత్రువులుగా, దేశ విద్రోహులుగా మారుతూ ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తూ జీవిస్తున్నారు. అటువంటి వాళ్ళు మన పిల్లలు కాకూడదు అని అందరం కోరుకోవాలి. మన పిల్లలకు అటువంటి చూపించి అలా ఉండకూడదు అని నేర్పించడం అలవాటు చేయాలి అని నేనంటాను. మరి మీరేమంటారు కామెంట్లో తెలపండి. మరి ఈ వీడియో చూసే ఉంటారు మీరు కూడా. మరి మీ అభిప్రాయం ఏంటో తెలపండి. ఇలాంటి విషయాలను తప్పకుండా అందరికీ షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.